అరే అబ్బాయిలు మీరు ఎంత గింజుకున్నా, ఎంత అరిచినా, ఎంత ట్రోల్ చేసినా పెద్ది హిట్. అరే సినిమా అంటే మీకేం కావాలి? 2 లిప్ లాక్‌లు, 2 రొమాన్స్ సీన్‌లు, 2 ఫైట్‌లుంటే సినిమానా? అసలు సినిమా చూసే విధానం కూడా తెలియని డాష్ గాళ్ళు సినిమాకి రివ్యూస్ ఇస్తున్నారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ భయ్యా! ఈరోజు నా పక్కన కూడా వచ్చి కూర్చున్నాడు. అసలు ఫోన్ మాట్లాడుతా ఉన్నాడు. ఓ పక్క నుంచి ఓ పక్కన తింటున్నాడు. ఆ పక్కకు చూస్తున్నాడు, ఈ పక్కకు చూస్తున్నాడు. సినిమా అయిపోయిన తర్వాత బయటకొచ్చి సినిమా చెత్తలాగుంది, రాడ్‌లాగుంది. అసలు సినిమానే చూడలా వాడు. వాడొచ్చిందే ట్రోల్ చేయడానికి. వాడొచ్చిందే నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి. సినిమాని నెగెటివ్‌గా ట్రోల్ చేయాలనే ఈ డాష్ నాగాళ్ళని ఏం చేయాలసల? ఇంత మంచి సినిమా, ఇంత మంచి కాన్సెప్ట్. ద బెస్ట్ పెర్ఫార్మన్స్ కెరియర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన 'రామ్ చరణ్' అన్న యాక్టింగ్ కనిపించట్లేదా? వేరియేషన్స్ కనిపించట్లేదా? సినిమాలో ఎమోషన్స్ కనిపించట్లేదా? ఏం కావాలిరా మీకసల? అంటే మీకు ఆ రొమాన్సు, లిప్ లాక్‌లే కావాలనుకుంటే అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. దానికి మీరు థియేటర్‌లకి ఎళ్ళవసరలా. చాలా వెబ్‌సైట్‌లున్నాయి. అక్కడ చూసుకుంటే సరిపోతది. థియేటర్‌లకెళ్ళి మీలాంటి వాళ్ళు రివ్యూస్ ఇచ్చి మంచి సినిమాని కూడా జనాల్లోకి అంటే మీరిచ్చే రివ్యూస్ వందల మంది బాగోలేదు, బాగోలేదు అంటే ఎక్కడో ఒక మూల ఎవడో ఒకడు మంచిగా సినిమా చూద్దాం అల్లనుకోవడం అదే మైండ్ సెట్‌తో సినిమాకెళ్ళి సినిమా బాగోలేదనే ఉద్దేశంతో సినిమాకి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. అరే! మీరు చూడకపోయినా నచ్చకపోతే అన్ని కింద పైన మూసి కూర్చోండి గానీ, బాగున్న సినిమాని ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. అసల మీలాంటి వాళ్ళని ఏమనాలి? ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదురా బాబోయ్! నిజంగానే అసల ఎన్ని వీడియోస్ చేస్తున్నారంటే పనికిరాని వీడియోస్. సినిమా చూడనోడు కూడా ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాడు. సినిమా హాల్‌లోకొచ్చి సినిమా చూడనోడు కూడా రివ్యూస్ ఇస్తున్నాడు. ఇది ఇలా జరుగుతుంది. సో మీరు ఒకళ్ళని టార్గెట్ చేశారు. అర్థమవుతుందది. బట్ ఇక్కడ నేను మెగా ఫ్యాన్‌గా మాట్లాడట్లేదు. ఒక మూవీని ఇష్టపడే ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. సో వీళ్ళనేం చేయాలో మీరే ఆలోచించుకోండి. సో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు భయ్యా ఇలాంటి డాష్ నాగోళ్ళ కోసం. సో ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. వ్యూస్ చూసిన తర్వాత చాలా చండాలంగా అనిపించింది. సో జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.